హాయ్ గాయ్స్, ఇవాల్టి వీడియో ఏంటంటే దోశ విత్ చికెన్ కర్రీ అండి. ఈజీగా టేస్టీగా నేను ఎట్లా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక అరకేజీ చికెన్ తీసుకున్నాను నేనైతే. అది వేసిన తర్వాత సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒక చిన్న టమాటో వేసుకున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి, టమాటో కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత నేను ఇక్కడ జీడిపప్పు, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగ, యాలక్కాయలు కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని మిక్సీ చేసుకున్నాను ఒక పేస్ట్ లాగా. ఇది కూడా వేసుకొని అలాగే కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దగ్గరకు అయ్యేంత వరకు ఉంచితే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుంటే టేస్టీగా మంచి స్మెల్తో అయితే రెడీ అయిపోతుంది.